పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన 700 కోట్లు సరిపోవని అన్నారు టీజేఏసీ నేతలు. రిటైర్డ్ ఉద్యోగులకు 750 కోట్లు, రెగ్యులర్ ఉద్యోగులకు 750 కోట్ల చొప్పున ప్రతి నెల విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. మే 1 నుంచి ఈహెచ్ఎస్ సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని తెలిపారు జేఏసీ నేతలు. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మీరే ఎన్నో సార్లు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు, గడువు కావాలని అడిగారు, గడువించాం, 30 నెలలు గడువించాం. మరి గతంలో పిఆర్సీ కంప్లీట్ చేసిన తర్వాత ఐఆర్ ప్రకటిస్తారు, కానీ మొట్టమొదటినే పోయిన గవర్నమెంట్ ఐఆర్ ప్రకటించి ఇప్పటికి 30 నెలలు అయినా ఇంకా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. చాలా మంది ఉద్యోగులు, మా జిల్లా నాయకులు, మా జిల్లా చైర్మన్లు, మా జేఏసీ నాయకులు అందరూ ఒక్కడే ముక్తఖండంగా ఈ ప్రభుత్వం పైన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఎన్ని రోజులు వెయిటింగ్ చేస్తాం? పెండింగ్ బిల్స్ అయితే అలానే ఉన్నాయి. పక్క రాష్ట్రంలో 7,000 కోట్లు, అంతకుముందు 7,000 కోట్లు ఇచ్చి 2 దఫాల్లో ఇలా మా పెన్షన్ల బకాయిలు ఒక్కటి లేకుండా చేసే సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం.